న్యూ టీవీ తెలుగు. ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో శివాజీ మహిళల దుస్తుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ నటుడు శివాజీని విమర్శించారు. దీనితో తెలుగు సినిమా పరిశ్రమలో స్త్రీ వేషం మరియు భాష ప్రకటన స్వేచ్ఛ గురించి చర్చ మొదలైంది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ప్రస్తావించారు. ఆన్లైన్ లో త్వరగా విస్తృతంగా ఖండించబడిన ఈ సంఘటన తెలుగు సినిమా సమాజంలో స్త్రీ వేషం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలపై చర్చలను మళ్లీ రేకెత్తించింది. గతంలో శివాజీని అనాగరికం అని పిలిచిన వర్మ ఈ వివాదంపై స్పందించినందుకు రాబోయే సినిమాలోని మహిళా ప్రధాన పాత్రలకు మద్దతు తెలుపుతూ నటుడిని మరింత విమర్శించారు. ఎక్స్ పై కొత్త పోస్టులో రామ్ గోపాల్ వర్మ శివాజీ వ్యాఖ్యలపై నటుడికి మద్దతు ఇచ్చారు. శివాజీ మర్యాదగా దుస్తులు ధరించని మహిళలపై వ్యాఖ్యానించాడు మరియు అలాంటి ఎంపికలు ఆమెలో దౌర్భాగ్య మహిళ అని ప్రజలు అనుకునేలా చేస్తాయని నొక్కి చెప్పాడు. అతని ప్రకటనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తక్షణ ప్రతిస్పందనను ఎదుర్కొన్నాయి. వినియోగదారులు అతని వ్యాఖ్యల్లోని స్త్రీ ద్వేషపూరిత స్వరాన్ని ఖండించారు. శివాజీ తర్వాత పార్లమెంటరీ కాని పదాల వాడకాన్ని అంగీకరించడం ద్వారా విమర్శలకు ప్రతిస్పందించాడు మరియు ఈవెంట్ సమయంలో తన భాషకు తన ఎక్స్ ఖాతాలో క్షమాపణలు చెప్పాడు.